వెల్కమ్ టు టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఏంటండి పాకిస్తాన్ అలాగే భారతదేశం మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు మనం చూసుకుంటున్నాం, వాళ్ళ భూభాగంలోకి మనం వెళ్ళటం, లేకపోతే మన భూభాగంలోకి వాళ్ళు రావటం, ఇదంతా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం కనిపిస్తుందంట. అంటే ఉగ్రవాద సవాలు, దాని పట్ల పాకిస్తాన్ ప్రోద్బలం ఇవ్వడం, ఈ కారణంగా సరిహద్దుల్లో ఇదివరకే ఉద్రిక్తత ఉంది. కానీ చరిత్రలో తొలిసారిగా ఒక అనూహ్యమైన రీతిలో భారత సైన్యాలు 1971 తర్వాత మొదటిసారిగా పాక్ లోతట్టు ప్రాంతంలో ఉన్న బాల్కోటలో జైషే మహమ్మద్ స్థావరం మీద, కీలక స్థావరం మీద దాడి చేసిన తర్వాత ఖచ్చితంగా పరిస్థితి మారిపోయింది. ఈ దాడి అనేది సైనికేతరమైనటువంటి చర్య, ఆత్మరక్షణ చర్య అన్నట్టుగా భారతదేశం చెప్పుకుంది. ఈ కారణం వల్ల పాకిస్తాన్ కూడా ఒక శక్తి మించి రెచ్చగొట్టలేకపోయింది, ఒక పరిధి మించి. ఎందుకంటే మేము సైనిక చర్య తీసుకోలేదన్నప్పుడు దీన్ని యుద్ధం అనడానికి ఏమో లేదు. కాబట్టి ఒక దాడి జరిగింది, భారతదేశం దుందుడుగా వ్యవహరించిందని అంటూనే మరోవైపున ఏదో కొంత సంయమనం పాటిస్తున్నట్టుగా పాక్ వ్యవహరిస్తూ వచ్చింది. అది వాళ్ళకి అనివార్యమైన పరిస్థితి కూడా. అంతర్జాతీయ సమాజం పూర్తిగా దాదాపుగా భారతదేశాన్ని సమర్థిస్తుంది. ఎవరు ఇండియా చేసింది తప్పని అనడం లేదు, ఉగ్రవాదుల మీద కదా దాడి చేశారని. ఇంకా రెండవది ఏంటంటే, చాలా కీలకమైన చైనా, రష్యా, ఇండియా సమావేశం ఈరోజు జరిగింది చైనాలో, వూగాన్ అనే చోట. అక్కడ చైనా భారతదేశం యొక్క వైఖరి బాగానే ఉంది. ఇలాంటి ఉగ్రవాద కోటలను మనం వాటి మీద మట్టుపెట్టే ప్రయత్నం చాలా మంచిది, అయితే ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాలి అని ఒక సలహా ఇచ్చింది. మనం కూడా అందరూ కోరుకుంటారు కదా ఉద్రిక్తతలు పెరగకూడదని. సుష్మా స్వరాజ్ కూడా చెప్పారు. అందుకని అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు సలహా ఇచ్చాడు, మీరు ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకోండి అని. ఈ రెండు దేశాల నుంచి మద్దతు రావటం అనేది, అలా ఇంకొన్ని దేశాలు కూడా, భారతదేశానికి ఒక విజయం లాంటిది. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజలందరూ ఎలాగో మద్దతు ఇస్తున్నారు. అందుకని సంయమనం చూపిస్తూ ఈ సమస్య కొంత పరిష్కారం తీసుకురావాలన్న భావన భారతదేశంలో బలంగా ఉంది. మోదీ ప్రభుత్వం, బీజేపీ కూడా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు జరిగిన హడావుడి ఇప్పుడు జరగకూడదు అని వాళ్ళ పార్టీ వాళ్లకు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ పంపించారంట. మీరు ఎక్కడ విజయోత్సవాలు చేయకండి, మీరు ఎక్కడ టీవీలో మరీ అతిగా మాట్లాడకండి అని. అందుకని గతం నుంచి ఎవరు నేర్చుకునే పాఠాలు వాళ్ళు నేర్చుకున్నారు. పాకిస్తాన్ కూడా ఆ విధంగా నేర్చుకుంది. కాబట్టి మీరు అన్నట్టుగా వెంటనే యుద్ధం వస్తుందా రాదా అంటే రాకపోవచ్చు, అయితే మరీ మాట్లాడకపోతే బాగుండదు. కాబట్టి పాకిస్తాన్ ఒక 72 గంటలు అంటే 3 రోజులు చూస్తే తెలుస్తుంది యుద్ధమో శాంతం అని వాళ్ళు అంటున్నారు. రెండవది, పూంచ్ సెక్టారు, రాజౌరి ఇలాంటి చోట్ల వాళ్ళు కొన్ని చెదురుమదురు ఘటనలకు కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన ఒక విమానము పైలట్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని మన ప్రభుత్వం, మన సైన్యం కూడా అంగీకరించింది. పాకిస్తాన్ విమానం ఒకదాన్ని కూల్చేసామని మన వాళ్ళు చెప్తున్నారు. అందుకని చెదురుమదురు ఘటనలు అయితే ఇప్పటికి మొదలైనవి. మరి ఇవి ఎలా పరిణమిస్తాయి? యుద్ధం రాకుండా చూసుకుంటే రెండు దేశాలకు మంచిది. యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారమైంది ఎక్కడా లేదు, సమస్యలు జటిలమవుతాయి. ఓకే, కాబట్టి మనం యుద్ధాలు లేకుండా శాంతియుత పరిష్కారం వస్తుందని. వాళ్ళు ఒక ఉగ్రవాద దాడి చేశారు పుల్వామాలో, దానికి ప్రతిగా భారత ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. దాని అంతటితో ముగించి ముందుకు నడవడం చాలా మంచిది. ఓకే, అంటే గత చరిత్ర వాటిని దృష్టిలో మనం పోల్చుకున్నట్లయితే ఈసారి పరిస్థితి మరింత ఉధృతంగా ఉంది. దేశంలో ప్రతి పౌరుడు దీనికి సంబంధించి స్పందిస్తున్నాడు. అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ప్రత్యక్ష మీడియాలో కావచ్చు. వార్ అనేది కొనసాగుతూ ఉంది, వార్ అనేది ఆల్రెడీ మొదలైంది అనేది కూడా ప్రచారంలోకి వచ్చింది. ఏంటండి ఈ నేపథ్యంలో ఇదే కంటిన్యూ అయితే ఏం జరిగే పరిస్థితి ఉంటుందంటారు? అంటే వారు పాకిస్తాన్కు పాఠం చెప్తామని మన వాళ్ళు అంటాము, మేము ఊరుకోమని వాళ్ళు అంటాము, ఇట్లాంటివి జరిగాయి. కాబట్టి దేశ ప్రజల్లో సహజంగా మనం ఏదో ఒకటి చేయాలి అనే ఒక భావం రావచ్చు, ముఖ్యంగా యువతలో రావచ్చు, కాస్త దూకుడుగా ఉండే వాళ్ళలో రావచ్చు. కానీ నిన్న మనం చెప్పుకున్నాం, మనకు కావాల్సింది పరిష్కారమే కానీ ప్రతీకారం కాదు. ప్రతీకారం అనే దానికి ఏం ముగింపు లేదు. అందుకని భారత ప్రభుత్వం చాలా సాహసము, సమన్వయము, సమర్థత, అన్ని సమ్మేళనం చేసి అక్కడ బాల్కోట దాడి వాళ్ళు చేశారు. దీని నుంచి వెళ్లాల్సిన సంకేతం పాకిస్తాన్కు వెళ్ళింది, ఉగ్రవాదులకు వెళ్ళింది. కాబట్టి అది మంచిదే. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, పాకిస్తాన్ పూర్తిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేతిలో లేదు. అసలు ఇమ్రాన్ ఖానే సైన్యం చేతిలో ఉన్నాడు. సైన్యమేమో ఈ రకరకాల ఉగ్రవాద శక్తుల చేతుల్లో ఉంది. ఎక్కడైతే ఇదివరకు ఒసామా బిన్ లాడెన్ అమెరికా చంపేసిందో ఒటామాబాద్ అని, దానికి దగ్గరలోనే ఇప్పుడు ఈ బాల్కోట కూడా ఉంది. అవును.
కాబట్టి అది ఒక దట్టమైన ఉగ్రవాద అరణ్యం లాంటిది. అది పూర్తిగా పాకిస్తాన్ అదుపులో కూడా లేదు. పాకిస్తాన్ పాలకులు ఎంతోమంది పోయారు కదా. కాబట్టి వాళ్ళు ఎటువంటి ప్రెషర్ తెస్తారనేది ఒకటి. రెండవది అమెరికా పాత్ర. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో చర్చలు జరుపుతుంది, వద్దన్నా కానీ మనం వద్దంటున్నాం. ఈ చర్చలకు పాకిస్తాన్ సహాయం కావాలి. పాకిస్తాన్ సహాయం కావాలి కాబట్టి అమెరికా పాకిస్తాన్ మీద మరింత కఠినంగా ఉండే అవకాశం లేదు. అందుకని అమెరికాని ఎలా దారికి తెచ్చుకోవాలి, అమెరికా మీద మనం ఎలా ఒత్తిడి తేవాలనే ఒక ప్రశ్న కూడా మన ముందు ఉంటుంది. ఏదేమైనా ఇది యుద్ధంగా మారకపోవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా పాకిస్తాన్ యుద్ధం కాదు, పరోక్ష యుద్ధము, ప్రచ్ఛన్న యుద్ధము, రహస్య యుద్ధము, ప్రాక్సీ వార్ అంటున్నాం మనం. ప్రాక్సీ వార్ తప్ప డైరెక్ట్ వార్ వాళ్ళు ఏం చేయట్లేదు కదా. కాబట్టి ప్రాక్సీ వార్ ఏ రూపంలోనే ఉండొచ్చు. స్లీపింగ్ సెల్స్ ఉండొచ్చు. ఉదాహరణకు ఒక ఘోరమైన దుర్ఘటన జరిగి అనేక మంది బలైతే మళ్ళీ మన ప్రజలకు ఆగ్రహవేదనలు కలుగుతాయి. అందుకని మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టుకోవాలి, సైన్యం యొక్క స్థైర్యం నిలబెట్టాలి. దేశంలో ఉన్న ప్రధాన పార్టీలు దీన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోకుండా ఉండాలి. ఇప్పటివరకు అయితే అందరూ ఒక తాటి మీద నడుస్తున్నారు, అది మంచిదే. ఈరోజు తాజాగా ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని మనం సంప్రదింపులకు మరొక ప్రయత్నం చేద్దాం, సంప్రదింపుల ద్వారా కూర్చుందామని చెప్తున్నారు. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో సంప్రదింపులకు కూర్చోవడం ఎట్లాగో సాధ్యం కాదు, కానీ అంతిమంగా అయితే సంప్రదింపులు అనివార్యమవుతాయి. సో పాకిస్తాన్ ఏ విషయాల్లో దిగొస్తుంది, చర్యలు తీసుకుంటానే హామీ ఏ మేరకు ఇస్తుంది, ఇవన్నీ మనం చూడాలి. అయితే రవి గారు, సాధారణంగా మన రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలోనే చిన్న చిన్న గొడవలు జరిగితేనే మధ్యవర్తులు ఉంటారు, అలాగే సాక్ష్యాలు ఉంటాయి. మొత్తానికి ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి నలుగురు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. మరి జాతీయ స్థాయిలో ఒకవైపు యుద్ధం వస్తోంది అని చెప్పేసి సూచనప్రాయంగా ఆల్రెడీ ఈ విమానాలు అందులోకి, ఆ దేశంలో విమానాలు ఇందులోకి ఇంత పెద్ద ఉధృతంగా జరుగుతోంది కదా. మరి ఇతర దేశాలు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు, ఒక కన్ను దీని మీద ఎందుకు వేసి ఉంచట్లేదు అంటారు? అంటే రెండు విషయాలు. అంటే మనమే ముందు ఇష్టపడము. ఓకే, మధ్యవర్తి అనే ఇంకో దేశం కనుక వస్తే వాళ్ళ అదుపాజ్ఞలకు, వాళ్ళ ఆంక్షలకు మనం లోబడి ఉండాలి. ఓకే. అలాగే బ్రిటిష్ వాళ్ళ సలహా విని 1948లో కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించినందువల్ల ఇప్పటికి కూడా ఐక్యరాజ్య సమితి ఎజెండాలో కాశ్మీర్ రెఫరెండము, ప్లెబిసైట్ అనేది అలాగ ఉండిపోయింది. కాబట్టి భారత పాకిస్తాన్లు తమ సమస్యలు తమలో తాము ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలన్నది ఒక సూత్రం, ముఖ్యమైన సూత్రం. మనం ఎప్పుడు చెప్పుకునే సిమ్లా ఒడంబడిక 1972 ఇందిరాగాంధీ బుట్టోల మధ్య కుదిరిన ఒడంబడిక కూడా అదే. ఆ ఒడంబడికలో ఏం లేదు, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని ఉంటుంది. అయితే అంతర్జాతీయ సమాజం అనేది నైతిక మద్దతు ఇవ్వటము, ఇరువైపులా కూడా సుహృద్భావం పెంచటము, దీనికి అది ఉపయోగపడుతుంది. పైగా ఇక్కడ సమస్య భారతదేశం వైపు నుంచి ఏం లేదు కదా. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేది, వాళ్ళని పంపించేది, ఇదంతా చేసేది పాకిస్తాన్. యుద్ధం అయితే ఎవరి బలాన్ని బట్టి అక్కడ జరుగుతుంది. ఇది ఒక దొంగచాటు యుద్ధం. కాబట్టి ఇందులో పాకిస్తాన్కి ఎవరైతే అండదండగా ఉన్నారో, వెన్నుదన్నుగా ఉన్నారో, వాళ్ళు పాకిస్తాన్కు బుద్ధి చెప్పి వాళ్ళు దారికి తేవాలన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. కాబట్టి భారతదేశం, అమెరికా చాలా ఉబలాట పడుతూ ఉంటుంది మధ్యవర్తిత్వం వహిస్తానని, మనం దాన్ని అనుమతించాం. అలాగే కాశ్మీర్లో మానవ హక్కులు ఇట్లాంటివి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, మనకు ఉగ్రవాదుల తరఫున మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. మానవ హక్కులు కాపాడాల్సిందే కానీ ఈ పద్ధతిలో కాదు. అలాగే చైనా కూడా నిన్న సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు అన్నారు, మేము అవసరమైతే కొంత పాత్ర వహిస్తామని. కానీ మనం వాళ్ళ చేతుల్లో సమస్యను పెట్టడానికి మనం సిద్ధంగా లేము. పాకిస్తాన్ పాలకులే కాస్త విఘ్నతగా ఆలోచించడం ఒకటి. రెండవది భారతదేశం యొక్క సత్తా వ్యూహం చూశారు కాబట్టి కొంత దారికి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది, రాక తప్పదు కూడా. మనమే ఈ రెండు దేశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ అలాంటి విఘ్నత చూపిస్తుంది, వాళ్ళు తప్పదు కూడా. ఎందుకంటే భారతదేశం గతంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎల్ఓసి దాటకూడదు అనే ఒక వ్యూహం ఉండేది, ఒక సూత్రం, మనకు మనమే పెట్టుకున్న నియంత్రణ. కార్గిల్ సాయుధ ఘర్షణ లాంటిది జరిగినప్పుడు పరిమిత యుద్ధం అన్నారు దాన్ని. అప్పుడు కూడా వాజ్పేయి ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఓసి దాటకూడదని ఆంక్ష పెట్టారు. ఇప్పుడు ఎల్ఓసి దాటేశారు. అసలు ఎల్ఓసిని లెక్క పెట్టక్కర్లేదని కొంతమంది అంటారు, కానీ ఎల్ఓసినే దాన్ని దాటారు. కాబట్టి పాకిస్తాన్ కూడా ఒకటి తెలుసుకుంటుంది, ఇప్పుడు గతంలో లాగే ఉండదు భారతదేశం, ఇంకా ఒక అడుగు ముందుకు వేయడానికి అవసరమైతే ప్రత్యక్ష రంగ ప్రవేశానికి సిద్ధమైందనే ఒక సంకేతం వెళ్ళింది. వాళ్ళు కూడా జాగ్రత్త పడవచ్చు, లేకపోతే ఈ పాటికి ప్రకటనలు, ప్రతిఘటనలు అన్నీ చాలా తీవ్రంగా ఉండేవి. అలాంటి వాతావరణం లేదు. కాబట్టి
కొంత ఉపశమిస్తుందేమో అని ఆశించవచ్చు. వెంటనే ఎవరు చేతులు ముడుచుకోరు, దేశాలు కాబట్టి ఎంతో కొంత మేకపోతు గాంభీర్యం బింకం ప్రదర్శించాలి, అది జరుగుతుంది అంతే. ఓకే, అంటే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు కూడా మొదటి నుంచి క్రికెట్ విషయంలోనైనా ఇతర క్రీడల విషయంలోనైనా సరే ఏ ఇతర దేశంతోనూ మనకి పోటీ ఉండదు. కేవలం పాకిస్తాన్, ఇండియా అంటే మాత్రమే ఒక ఆసక్తి లేదా ఏదో ఒక తెలియని ఉధృతి, ఒక పౌరుషం, ఒక దేశభక్తి ఇవన్నీ బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా ఎప్పుడు క్రియేట్ అయింది? అసలు దీనికి మూల కారణం ఏమైంది? మీరు అన్నట్టు ఇది క్రియేట్ చేయబడింది, ఇది సహజమైంది కాదు. ఓకే, నిజానికి పాకిస్తాన్ హిందుస్థాన్ నుంచి విడగొట్టబడిందే కదా. అవును, పాకిస్తాన్ అనేది లేదు కదా అంతకుముందు, 1947కు ముందు. ఓకే, కాబట్టి భారతదేశంలో ఉన్న రకరకాల మతోద్రిక్తతలు, మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదం వ్యూహాలు, వీటి వల్ల ఈ దేశం విడగొట్టబడింది. అప్పటి నుంచి కూడా భారతదేశం మెడ మీద కత్తిలాగా పాకిస్తాన్లో ఒక సైనిక పాలన ఎక్కువ జరుగుతుంది. ఈ సైనిక కూటమి, మతోన్మాదులు, మూడోది అవినీతిపరులైన అధికారులు, ఈ కూటమి, ఈ త్రయం పాకిస్తాన్ను పాలిస్తూ ఉంటుంది. ఓకే, భారతదేశం సోవియట్ యూనియన్కు స్నేహితురాలుగా ఉంది కాబట్టి, లేదా ఇంకా చెప్పాలంటే సోవియట్ యూనియన్ మనకు సహాయంగా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్ను రెచ్చగొట్టి కూర్చుంది. ఓకే, భారతదేశానికి చైనాకు వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి చైనా కూడా కొంత సహాయం చేసింది పాకిస్తాన్కు. ఈ కారణం వల్ల పాకిస్తాన్ మనకు ఎప్పుడు కూడా అదొక నిరంతరమైన భౌగోళికమైన ఒక సవాలుగా తయారైంది. దీనికి మనం ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడకూడదు. దేశంలో కొన్ని రాజకీయ శక్తులు, వాళ్ళ మత రాజకీయాలు, మీరు అన్నట్టు ఎప్పుడు పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే కూడా అదే ఒక పెద్ద దేశభక్తి. మన వాహనాల మీద కూడా ఇండియా బాగా వేసుకుంటే గొప్ప దేశభక్తి. ఇదంతా కొంత ఒక విధమైన వాతావరణం, కృత్రిమ వాతావరణం తీసుకురాబడింది. మీరు చూశారు కదా, ఒక 5-6 రోజుల కిందట కూడా ఏదన్నా మాట్లాడితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసి మీకు దేశభక్తి లేదు ఇలా అనేవాడు. కానీ ఇప్పుడు నిజంగా మన విమానాలు వెళ్ళి అక్కడ దాడి చేసినప్పుడు దేశంలో ప్రతి ఒక్కరూ బలపరుస్తున్నారు. రాహుల్ గాంధీ నేను సల్యూట్ చేస్తున్నా అన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ తన దీక్షను వాయిదా వేసుకున్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళందరూ కూడా బలపరిచారు. కాబట్టి అవసరం వస్తే ఈ దేశం అంతా ఆసేతు సీతాచలం, అఖిల పక్షాలు ఒక తాటి మీద నిలబడతాయి అనే ఒక పరమ సత్యాన్ని ఈ సందర్భం చెప్తుంది. మోడీ ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విశాలమైన దృక్పథంతో దీన్ని పరిష్కరించుకోవాలి తప్ప ఎన్నికల ప్రచార కోణం ముఖ్యం కాకూడదు. అయితే ఉమ్మడి భారతదేశంగా ఉన్నప్పుడు కశ్మీర్ ప్రజలను వాళ్ళ మనసుల్లో ఎందుకు భారతదేశం చోటు కల్పించుకోలేకపోయింది? ఇప్పటికీ అదే సమస్య ఎందుకు కొనసాగుతూ వస్తుంది? కాశ్మీర్ సమస్య ఉమ్మడి భారతదేశం అప్పుడు కాదు, దేశ విభజన సమయంలో ఉత్పన్నమైనటువంటి ఒక సమస్య. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, స్వదేశీ సంస్థానాలు అనేవి ఇటైనా రావచ్చు అటైనా పోవచ్చు, స్వతంత్రంగా అయినా ఉండొచ్చు అని చెప్పారు. అలా అన్నప్పుడు దేశంలో 3 సంస్థానాలు పెద్దవి, ఒకటి హైదరాబాదు, ఇంకోటి నిజాం, ఇంకోటి కాశ్మీరు, ఇంకోటేమో పంజాబ్లో ఉన్నటువంటి ఇంకొక సంస్థానం. ఈ 3 చాలా జునాగఢ్, ఇవి పెద్దవి. వీటిలో జునాగఢ్ నిజామేమో పాకిస్తాన్తో సంప్రదింపులకు ప్రయత్నించారు. అప్పుడు సర్దార్ పటేల్ వచ్చింది, ఇక్కడ విలీనం అనేది జరిగింది. దానికి ముందు ఇక్కడ కమ్యూనిస్టుల సాయుధ పోరాటం జరిగింది. ఇదే పద్ధతిలో కాశ్మీర్లో కూడా షేక్ అబ్దుల్లా నాయకత్వాన సంస్థానాధీశుడికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. వాళ్ళు పాకిస్తాన్ సైన్యాలను వెనక్కు కొట్టి అది భారతదేశంతోనే ఉండేటట్టుగా చేశారు. అందుకనే ఆదిలోనే హంసపాదులాగా దేశం ఇంకా నిలదొక్కుకోకముందే స్వతంత్ర భారతం పాకిస్తాన్లో ఒక ముక్క, కాశ్మీర్లో ఒక ముక్క పాకిస్తాన్ చేతుల్లోకి పోయి ఆక్రమిత కాశ్మీర్ అయింది. పోనీ అక్కడికి వెళ్ళి విడిపించుకుందామంటే ఐక్యరాజ్య సమితిలో దాని మీద ఫిర్యాదు పెట్టారు. అమెరికా, బ్రిటన్ అప్పుడు మనకు వ్యతిరేకం, మన సోవియట్ మద్దతు. ఈ కారణాల వల్ల కాశ్మీర్ సమస్య అప్పటి నుంచి రావణ కష్టంలాగా ఉండిపోయింది. తర్వాత కాలంలో అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన పార్టీ, కానీ అధికారం వాళ్ళ చేతుల్లో ఉండడం ఇష్టం లేక ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్, ఇందిరాగాంధీ అయినా తర్వాత బీజేపీ అయినా ఎప్పుడు తమ పెత్తనాన్ని అక్కడ రుద్దాలని చూడటం. ఇంకోటి బీజేపీ అయితే సైద్ధాంతికంగానే ఆర్టికల్ 370 వీటికి అది వ్యతిరేకం. ఈ కారణాలన్నీ దానికి దారితీసే పాకిస్తాన్ విధానం కూడా ఉగ్రవాదుల చొరబాటును ప్రోత్సహించడం. కాశ్మీర్ ఏమో పేద దేశం, పేద రాష్ట్రం. మీరు పాత సినిమాలు చూస్తే కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా టూరిజం మీద ఆధారపడి బతకాల్సిందే. అక్కడ చెరువులు మంచుగా ఎక్కువగా ఉంటుంది, భౌగోళిక పరిస్థితులు, ప్రకృతి చాలా వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఉపాధి కల్పన అనేది కీలకమైంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ తీసుకోలేదు. ఇంకోటి సరిహద్దు
ఉద్రిక్తత ఉంది కాబట్టి అక్కడ ఎప్పుడు సైనిక దళాలను పెట్టాల్సి వచ్చింది. అవును ఈ సైనిక దళాలకు స్థానికులకు మధ్య ఘర్షణలు. అవును దేశం మిగతా చోట్ల వేర్పాటువాదం పంజాబ్లో వచ్చినప్పుడు, అస్సాంలో వచ్చినప్పుడు, ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చినప్పుడు, కాశ్మీర్లో కూడా దాని ప్రభావం పడింది. ఓకే కానీ అక్కడున్న ప్రత్యేకత వల్ల, వెనక పాకిస్తాన్ ఉండడం వల్ల కాశ్మీర్ అనేది ఒక విధంగా ఎప్పుడూ ఒక ఆరని జ్వాలలాగా ఉంది. దాన్ని చల్లార్చాలి మనం. ఓకే ఆ ప్రజలను, ఆ యువతను మనతో మనం తీసుకొచ్చుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి భద్రత లభిస్తుంది. ఓకే దీనికే మనం డెమోక్రటిక్ ప్రాసెస్, ప్రజాస్వామిక ప్రక్రియ అంటున్నాం. ఓకే కాశ్మీర్లో ప్రభుత్వం ఉండాలి. ముందు ప్రభుత్వం లేదు, ఇప్పుడు అవును, ఇప్పుడు అదొక ప్రభుత్వం కేంద్రపాలిత పడగొట్టబడింది. కాబట్టి ఇదొక కోణం. అయితే ఇప్పుడు మనం అవతలికి కూడా వెళ్ళి, ఎల్బోసి కూడా దాటి వెళ్ళి దాడులు చేసే నేపథ్యంలో ఇప్పుడు విదేశీ వ్యవహారాలు కీలకమవుతాయి. అవును అవి కొంచెం సద్దు మణిగిన తర్వాత ఈ అంశాల మీద మనం దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ రీసెంట్గా హైలైట్ అయినటువంటి సర్జికల్ 2 ఏదైతే స్ట్రైక్ ఉందో దానివల్ల కానీ, లేదా ఈ యుద్ధ వాతావరణం కానీ, ఇవన్నీ దేనికి సంకేతం అంటారు? ఒక్కసారిగా ఎన్నడూ లేనంతగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈ వైరుధ్యం మరింత ఉధృతంగా పెరగడానికి ఇవన్నీ దేనికి సంకేతంగా చెప్పొచ్చు అంటారు? అంటే ఒకటేమో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇది బీజేపీకి అనుకూలమని ఇంగ్లీష్ మీడియాలో, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్లా వీళ్ళందరూ కూడా రాస్తున్నారు. రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది అది తర్వాత సంగతి. ప్రపంచంలో పరిస్థితులు త్వరితంగా క్షీణిస్తున్నాయి. అప్పుడు అమెరికా తాలిబాన్తో ఎందుకు వస్తుంది, సిరియా మీదకి ఎందుకు వెళ్తుంది, లేదు ఇప్పుడు వెనిజులాలో మదురో అని ఆయన పడగొట్టాలని ఎందుకు ప్రయత్నిస్తుంది అంటే, ఒక విధంగా ప్రపంచ దేశాల్లో జోక్యం అనే ధోరణి పెరుగుతోంది. ఒక అంతర్జాతీయ పరిస్థితి క్షీణిస్తుంది. దీని ప్రభావమే భారత పాకిస్తాన్ల మధ్యలో ఉన్న సంబంధాల మీద కూడా పడుతుందేమో అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య ఇరాన్లో కూడా ఉంది. కాబట్టి మనం దీన్ని ఒక అంతర్జాతీయ కోణంలో చూడాలి, జాతీయ కోణంలో కూడా చూడాలి. బీజేపీకి యొక్క రాజకీయాలు కూడా, కాశ్మీర్ రాజకీయాలు అన్నీ దీంట్లో మిళితమై ఉన్నాయి. కానీ ఒకటి, దీన్ని రాజకీయాలకు అతీతంగా జాతీయ కోణంలో చూసి దేశ భద్రతను కాపాడుకోవడం, దేశభక్తిని చాటుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఓకే రైట్. ఇదే ఈ దేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఈ వార్తలను ఒక ఎత్తు అయితే, ఇక ఏపీ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం మరోసారి ఉధృతంగా పెంచినట్టు సమాచారం అవుతోంది. ఇటు రాయలసీమలో మొన్న కర్నూలులో చూసుకున్నట్లయితే, ఇవాళ కడపలో చూసుకున్నట్లయితే, మళ్ళీ ఎలాంటి కడపలో ఏ విధంగా జనసేన తన యొక్క ముద్ర వేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది, వైసీపీ గడ్డపై ఏ విధంగా తన యొక్క బలాన్ని చూపించే పరిస్థితి కనిపిస్తుందంటారు? ఒకటి, ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉన్నారు. అలాగే వైసీపీ టీడీపీ రాజకీయాలైనా ఎంతసేపు రెండింటి మధ్యలో పరిభ్రమించడమేనా అని చెప్పి విసుగెత్తి కొత్త శక్తుల కోసం, కొత్త గొంతు కోసం చూస్తున్న యువత కూడా ఉన్నారు. ఈ రెండు కూడా కలిసి జనసేన లెఫ్ట్ కూటమి అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ పైగా రాయలసీమలో పెద్దగా విస్తృతంగా తిరగలేదు ఇదివరకు, అనంతపూర్ తప్ప. ఆయన ప్రధానంగా గోదావరి జిల్లాలకు పరిమితం అన్నవాళ్ళు ఉన్నారు, ఉత్తరాంధ్ర వరకు అన్నవాళ్ళు ఉన్నారు. ఈ రెండు కాదు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపిస్తాడన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని, ప్రశస్తిని కోస్తా జిల్లాలకు పరిమితం చేయాలని చూసిన నేపథ్యంలో ఆయన రాయలసీమ మీద కేంద్రీకరించడం, వరుసగా ఒక 5-6 రోజుల నుంచి ఆ పనిలో ఉండడం. నేను ఆ రోజు వాస్తవంగా నంద్యాలలో కూడా ఉన్నాను. నేను అప్పుడు చాలా ఎక్కువగా ఉండింది ఆ ప్రభావం ఇదంతా కూడా. అందుకని ఇది రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన విషయం. గతసారి వైసీపీకి రాయలసీమలో చాలా ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఇతర చోట్ల పోయినందువల్ల వాళ్ళు అధికారానికి చాలా దూరంలో ఉన్నారు. ఇప్పుడు రాయలసీమలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన అన్నది తప్పకుండా అక్కడ వైసీపీ ఒక్కటే ప్రతిపక్షం అన్న వాతావరణాన్ని కొంత మారుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పవన్ కళ్యాణ్కు, జగన్ ఇష్టం లేని వాళ్ళు పవన్ కళ్యాణ్కి వేసే అవకాశం కూడా చాలా ఉంటుంది రాయలసీమలో. ఇంకోటి, యువత రావడము, స్పందన, ఉధృతి, ఉత్సాహం మిగతా చోట్ల ఎట్లున్నాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఆ తేడా ఏం లేదు. అంటే ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో అట్లా, ఒక ప్రాంతంలో ఇట్లా అని లేదు. దీనికి కేవలం ఆయన నటుడుగానే కాకుండా ఒక రాజకీయ కోణంలో కూడా జనసేన ఇస్తున్న విశ్వాసం అని మనం చెప్పొచ్చు. ఆ విశ్వాసం ఆయన గొంతులో, ఆయన మాటల్లో కూడా మనకు కనిపిస్తుంది. మిగతా చోట్ల కంటే కూడా కర్నూలులో సభ మొదలు పెట్టినప్పటి నుంచి ఆళ్లగడ్డలో కానీ, నంద్యాలలో కానీ, ఇట్లా ప్రతి చోట ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా ఏమాత్రం రాజీ లేకుండా చాలా నిష్కర్షగా పోరాడతాను, నిస్సంకోచంగా ముందుకు పోతాననే సందేశం ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కడప, ఇక రచ్చంగా వైఎస్ఆర్ పార్టీ గుండెకాయ లాంటి కడపలో ప్రవేశించడం అన్నది
మరింత ప్రాధాన్యత రాయలసీమలో కూడా. ఓకే. ఇక ఇప్పుడు చిత్తూరు ఒకటే మిగిలి ఉంటుంది, అంటే కడప, కర్నూలు, అనంతపురం అయిపోయాయి కాబట్టి చిత్తూరు ఒకటే మిగిలి ఉండే పరిస్థితి. ఓకే. అంటే చిత్తూరు పరంగా చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు, కడప పరంగా చూసుకుంటే వైసీపీ, వీటన్నింటిని ఎదుర్కొనే పరిస్థితి, ముందుకెళ్ళే పరిస్థితి ఉందంటారా జనసేనలో? అంటే రాజకీయాల్లో రెండు రకాలండి. ఒకటి అవతల వాళ్ళని ఎదుర్కోవడం, రెండోది మన పునాదిని మనం పటిష్టం చేసుకోవడం. ఏ పార్టీకైనా ఈ రెండు పద్ధతులు ఉంటాయి. తమకంటూ పునాది ఉన్నవాళ్ళు అవకాశం ఉన్న చోట దాన్ని విస్తరించుకుంటారు. రాయలసీమలో అలాంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. రెండవది ఆయన ఒక మామూలు కంటే కూడా కొంత విశాల దృష్టితో మాట్లాడడం మనం చూస్తాం. అంటే పరిణతి కనిపిస్తుంది మనకు. ఓకే. ఇప్పుడు ఉదాహరణ కర్నూలులో టీజీ వెంకటేష్ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఇప్పుడు ఆళ్లగడ్డలో భూమా కుటుంబంతో సంబంధాలు, అనుబంధాల గురించి మాట్లాడినప్పుడు కానీ, అందులో ఒక మానవీయ కోణం, వాళ్ళతో తనకున్న అనుబంధాలు చెప్తూనే రాజకీయంగా మటుకు నేను రాజీ పడే ప్రసక్తి లేదు, రాజకీయంగా చేసే పోరాటం చేస్తాననే మాట ఆయన గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి గారు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి అప్పుడు అక్కడికి వచ్చి నేను ప్రచారం చేయలేదు మీతో ఉన్న స్నేహాన్ని బట్టి, ఇప్పుడైతే మటుకు అఖిలప్రియ మీద గట్టి అభ్యర్థిని నిలబెడతానని చెప్పడంలో స్నేహంతో పాటు రాజకీయం కూడా మనకు కావాల్సినంత కనిపిస్తుంది. ఈ సమయంలో గతానికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే, జనసేన ప్రభుత్వం వస్తే ఏమేం చేస్తుంది. జనసేన ప్రభుత్వం వస్తే విద్య, వైద్యం ఇట్లాంటి వాటిలో పూర్తిగా ప్రజల పరం చేసి ప్రజలకు ఉచితంగా ఇవి అందించడానికి ప్రయత్నిస్తుందన్న మెసేజ్ ఆయన ప్రధానంగా ఇవ్వడం అనేది ఈ పర్యటనలో మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్న పేదరికం, వెనకబాటు, వీటిని గమనించిన ఫలితం కావచ్చు. అలాగే యువత చాలా ఎక్కువగా వచ్చినప్పుడు యువత ఏం కోరుకుంటారు, విద్యా ఉపాధి కోరుకుంటారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు. ఇంకోటి రైతాంగం కూడా, రాయలసీమలో వ్యవసాయం చాలా వెనకబడి ఉంది, చాలా చోట్ల కరువు ఉంది. అందుకని అక్కడ కానీ పండే పంటలకు గిట్టుబాటు ధర లేదు. పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు, గిట్టుబాటు ధర అనే నినాదం చాలదు, మనకు లాభసాటి ధర కావాలి. లాభసాటి ధర కోసం నేను అనేక చర్చలు చేశాను, చర్యలు కూడా తీసుకుంటానని చెప్తున్నారు. అంటే ఏదో కేవలం విమర్శకుడుగా కాకుండా అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నేను ఈ చర్యలు తీసుకుంటానన్న విశ్వాసం ధ్వనించడం ఈ పర్యటనలో ఒక పెద్ద ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే నేను నిలబడతాను, ప్రాణాలు ఇస్తాను, మీరు ఇస్తారా యువతను? మీరు ఇక్కడికి వచ్చి నన్ను చూసి కేరింతలు కొట్టడము అదొకటే చాలదు, మీరు కూడా దానికి సిద్ధమైతే నేను కూడా ఉంటానని. ఇంకొకటి మిగతా చోట్ల చూడండి, కొన్ని చోట్ల తనను ప్రశ్నించడానికి, సవాల్ చేయడానికి కొంతమంది కుర్రాళ్ళు ట్రై చేసి ప్రశ్నలు వేసినా కొంచెం అభ్యంతరకరంగా ఉన్నా వాటిని కూడా జీర్ణం చేసుకొని చెప్పాల్సిన సమాధానం చెప్తున్నారు. ఇదంతా ఒక పరిణతిని సూచిస్తుందని మనం చెప్పొచ్చు. అయితే రావు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆసక్తికరంగా అటు కడపలో జనసేనాని పోరాట యాత్ర అనేది కొనసాగుతూ ఉంటే, ఇటు అమరావతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క ముద్ర వేసుకునేందుకు, లేకపోతే రాబోయే ఎన్నికలకు సూచికంగా అక్కడ తన యొక్క పాత్ర పోషించేందుకు ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది. ఏంటంటే ఏం జరుగుతుంది అంతా? అంటే ఈరోజు ఆయన గృహప్రవేశం చేశారు. అవును. ఎప్పటికైనా ఆయన రాజకీయ గృహం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కాదు కదా. హైదరాబాద్లో పెద్ద లోటస్ పాండ్, బెంగళూరులో ఇంకోటి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆయన సారథ్యం వహించాలి కాబట్టి అమరావతిలో కొంత ఆలస్యంగా, అంటే దాదాపు ఎన్నికలకు ముందు ఆయన ఇంట్లోకి వెళ్ళడం, గృహప్రవేశం మంచిదే. ఇది అక్కడ రాజకీయం చేసి ఆయన ప్రతిసారి ఇక్కడి నుంచి వెళ్లే బదులు. కానీ దురదృష్టం ఏమంటే, నేను చాలాసార్లు చెప్తుంటా, వైసీపీ టీడీపీ వార్లో ప్రతిదీ వివాదమే. జగన్ గృహప్రవేశం చేసిన మరుక్షణం అక్కడి నుంచి రోజా గారు అంటారు, మీ నాయకుడు ఇంకా పూర్తి ఇల్లు లేదు, మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, మేము ఇక్కడికి వచ్చాం, మీకు నమ్మకం లేదు, మీరు తాత్కాలిక ముఖ్యమంత్రి అంటే అనమనండి. కానీ ఈరోజు అక్కడ దిగి వెంటనే మాకు ఇల్లు ఉంది, మీకు ఇల్లు లేదంటున్నారంటే నిజానికి పవన్ కళ్యాణ్ అంతకుముందే ఇల్లు పెట్టుకున్నాడు కదా, అదేం లెక్కలోకి రాదా? ఇప్పుడు అద్దెల్లో ఏదో ఎవరి స్నేహితుల ఇల్లు, దాంట్లో ఆయన ఉంటున్నారు కదా. ఆ కార్యాలయం కూడా గుంటూరులో పెద్ద ఆఫీస్ కట్టుకున్నారు కదా, అది లెక్కలోకి లేదు. మూడవది, మీరు ఆలస్యంగా వచ్చి అవతల వాళ్ళని సవాల్ చేయడం. వీళ్ళు ఏదో చేశారులే సరిపెట్టుకుందామంటే, ఈ 40 years ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇల్లు, భవనాలే ముఖ్యం, ఆయనకు బెంగళూరులో ఇల్లు, హైదరాబాద్లో ఇల్లు, అమరావతిలో ఇల్లు, తాడేపల్లిలో ఇల్లు అని ఆయన ఒక పైపు. అంటే ఒక గృహప్రవేశం లాంటి దాన్ని కూడా నిజంగా ఇందులో చట్టబద్ధంగా ఏమైనా లోపాలు ఉంటే, సాంకేతిక సమస్యలు ఉంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వదు కదా. రెండవది, రేపైనా పరిశీలించవచ్చు కదా. అంటే ప్రతిదీ కూడా ఒక వివాదంగా మారిపోవడం చాలా దురదృష్టకరం. మూడవది, వాళ్ళిద్దరి మధ్యనే మళ్ళీ
ఈ తృతీయ శక్తి తృతీయ గృహం కనపడదు వాళ్ళకు. ఓకే. తృతీయ గృహం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గృహం, అది వీళ్ళకి కనపడదు. కాబట్టి దీని మీద అప్పుడే పంచమర్తి అనురాధ గారు మాట్లాడతారు, ఇంకో నాయకుడు మాట్లాడతాడు. ఇదొక సమస్య. ఎక్కడండి మనం సమస్యలను, ప్రజలను, విధానాలను వదిలేసి ఇల్లు కట్టుకోవడం మీద, కట్టుకోకపోవడం మీద, వీటి మీద కూడా వివాదాలు అయితే ఇది ఒక చాలా బాధాకరమైన పరిస్థితి. ఓకే. అంటే ఇది ఎంత బాధాకరమైనా సరే రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం అన్న ధోరణి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది కదా. తప్పనిసరిగా అండి. జగన్ కూడా అనివార్యమైన పరిస్థితిలోనే అక్కడికి వెళ్ళారు. కేసీఆర్ కూడా వస్తారు అది ఇది అన్న, చివరికి ఎవరిని పిలవలేదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతోనే ఆయన దాన్ని పూర్తి చేయడం కూడా మనం గమనిస్తాము. ఇంకొక వార్త నేను ఇందాకే చదివాను, ఆయన అమరావతి నుంచి కొత్తగా యాత్ర మళ్ళీ ఇంకొక పాదయాత్ర ప్రారంభిస్తారని. ఇదివరకు కూడా అది నిజమే. వైఎస్ఆర్ కూడా ప్రజాప్రస్థానం మనం గుర్తుపెట్టుకున్నాం, కానీ ఆయన ఎన్నికల ప్రస్థానం కూడా ఒకటి చేశారు. కాబట్టి ఇల్లు కట్టుకోవడమే కానీ ఆ ఇంట్లో పెద్ద ఎక్కువసేపు జగన్ ఉండకపోవచ్చు. ఆయన మళ్ళీ ప్రజల్లో పడి తిరిగే కార్యక్రమం ఆయన చేయొచ్చు. ఏదైనా ఆ ముఖాలు చూసుకోవడం, రోజు ముఖాముఖి చూసుకోవడం అన్నది ఇప్పుడు ముగ్గురు పాత్రధారులు, ముగ్గురు కథానాయకులు కూడా రాజధానికి చేరుకున్నారు. కాబట్టి ఆంధ్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా, మరింత వేడివేడిగా జరుగుతాయని మనం భావించవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవి గారు. మరి చూడాలి ఏ రాజకీయం ఏ విధంగా ఉంటుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. For more updates, please subscribe 99 TV Telugu.